సిస్టర్ కృప వర్షిప్ లో లీడ్ చేస్తుంది. పాస్టర్ గారు వాక్యం చేస్తారు. ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నారు. ఇంట్రొడక్షన్ అప్పుడు ఇద్దాం. ఇంట్రొడక్షన్ నిర్మల. పాటలు స్టార్ట్ చేయనమ్మా. అన్మ్యూట్ చేయనమ్మా. బాబు గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి అమ్మా. ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనకి స్తోత్రాలు. ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. మరి యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదని దేవుడు మాట సెలవిస్తున్నారు కనుక ఈ సమయంలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాము, గణపరుద్దాము, మహిమపరుద్దాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యము మనలోనికి మరి అభిషేక అగ్ని వలనే మనలో ప్రవహించి ఆ వాక్యము ద్వారా మనము జీవం పొందుకున్నట్టు గాను మన శరీర ప్రాణాత్మ శరీరాలను కూడా మరి సరి చేసుకుంటూ ప్రభువుకు అర్పించుకుంటూ అప్పగించుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాము, ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా జ్ఞానపూర్వకంగా కళ్ళు మూసుకుని అందరం కూడా ఎవరు ఉన్న స్థలాల్లో వారు రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను స్తుతించుము, ఆరాధించుము అనేటువంటి మాట బైబిల్ సెలవిస్తుంది. వేల్పులలో ఆయన వంటి వారు లేరు, ఘనులలో అయినటువంటి వారు లేరు, పరిశుద్ధతలో ఆయనను పోలినటువంటి వారు లేరు కనుక ఆయనే మహోన్నతుడైనటువంటి దేవుడు, ఘనుడైనటువంటి దేవుడు, ఘనత ప్రభావములు కలిగినటువంటి దేవుని హృదయపూర్వకంగా ఈ సాయంకాల వేళలో ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. యేసయ్యా నీవే మహోన్నతుడవయ్యా, ఉన్నతమైనటువంటి దేవుడవయ్యా, భూమి ఆకాశములను పాలిస్తూ ఇదిగో ప్రభా నాయన పాలిస్తున్నటువంటి దేవుడు నీవేనయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఉన్నతమైనటువంటి నీ నామాన్ని, పరిశుద్ధమైనటువంటి నీ నామాన్ని ఆరాధించుటకు, తలపోసుకొనుటకు, తలంచుటకు, ప్రచురపరచుటకు ప్రభా నీవు నాకు ఇచ్చిన అర్హతను బట్టి నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని దేవుని ఆరాధిద్దాం. అందరము కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామండి. భూమి ఆకాశములను కలుగజేసినటువంటి యేసయ్య, మరి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ జీవులకు ఆధారభూతుడైనటువంటి యేసయ్యను మనసారా ధ్యానిస్తూ మనసారా స్తుతిద్దాము. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట మనల్ని బలపరచులాగున, ఆ మాట మనల్ని స్థిరపరచులాగున, ఆయన మాట సత్య మార్గములో మనం నడిపించులాగున మనం ఆత్మలో బలము పొందుకున్న వారంగా దేవుని స్తుతిద్దాం. ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయన మాత్రమే ఘనుడు, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, ఆయన మాత్రమే ఇహలోక పరలోకముల్లోను పరిశుద్ధుడు 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 అనేటువంటి పొగడబడుచున్నటువంటి దేవుడు గనుక ఈ సమయంలో అల్పులమైన అయోగ్యులమైనటువంటి మన స్థుతిని ఆయన కోరుచున్నాడు. మన హృదయములో ఆయన చిన్న స్థుతిని కోరుచున్నాడు కనుక మన హృదయాన్ని ఆయనకి ఇద్దాము. మన ఆత్మను మరి ఆయనకి అప్పగిస్తూ ఆత్మపూర్వకముగా దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మరి పాట వచ్చినట్లయితే మాతో ఏకీభవించి ప్రతి ఒక్కరు నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం.
Hallelujah, 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 hallelujah. స్తుతి 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 స్తోత్రం 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 ఘనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసమైనటువంటి మా దేవ మనుష్య అంతరంగంలో జీవాత్మను సృజించినటువంటి మా యేసయ్యా నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే మహిమ ప్రభావం కలుగును గాక. ఇహమందు దూతలతోను పరమందు దూతలతోను ఇహమందు భక్తులతోను నిత్యము పొగడబడుచున్న దేవా నీకే స్తోత్రమయ్యా, నీకే స్తుతులయ్యా అని దేవుని ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడైన మన యేసయ్యను మనసారా సేవిద్దాం, మనసారా స్తుతిద్దాం, మనసారా ఆయన మహిమలను తలపోసుకుంటూ ఆయన కీర్తిద్దాం. పరమందు దూతలతో ఇహమందు శాంతులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా. ఇహమందు భక్తులతో పరమందు దూతలతో కొనియాడబడుచున్నటువంటి యేసయ్యను మనసారా స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శాంతులతో పరమందు ఇహమందు శాంతులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా. మహిమా ఘనతానికే యుగ యుగములు కలుగును దేవా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా.
నీకే యుగ యుగముల కలుగున దేవా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల కలుగున దేవా హల్లెలూయా యుగ యుగములకు తరతరములకు మహిమ నీకే యుగ యుగములకు తరతరములకు మహిమ నీకే మనసార నిన్నే స్తుతించెను మహిమ నీకే మహోన్నతుడా మనసార నిన్నే స్తుతించెను మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగున దేవా మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగున దేవా ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి మన స్థితిగతులు మార్చడానికి నిత్యము ప్రభును ఆరాధించవలసిన వారిని ఆయన ఒక్కడే మన జీవితాన్ని సరిపోయే దేవుడు ఆయన ఒక్కడే మన బతుకుని సరిచేసే దేవుడు ఆయన ఒక్కడే మన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన గమ్యాన్ని కూడా మన చేతిరిగెత్తి నిత్య జీవాన్ని అడిగిస్తే దేవుడు ఆరాధిస్తాం ఎవరు అర్థం చేయవద్దు చాలా విలువైన అమూల్యమైన సమయం ప్రభు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతున్నాం ఆరాధన
మమ్మల్ని పోషించే రక్షకానికి వందనాలు, మాతో ఉన్నవాడానికి వందనాలు, మమ్మల్ని గురించి నిత్యం ఆలోచిస్తున్న వాడానికి వందనాలు, మమ్మల్ని ప్రణాళిక చొప్పు నడిపిస్తున్న వాడానికి వందనాలు, మా ఇళ్ళ మీద చూపిస్తున్న గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. వందనాలు తండ్రి. దేవానికి మహిమ కలుగును గాక, దేవానికి స్థుతి కలుగును గాక, దేవానికి స్తోత్రము కలుగును గాక. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా. నా నిమిత్తము మా పాపముల కొరకు, సర్వలోక పాప పరిహారాత్మ కొరకు బలి అయిన మా దేవానికి వందనాలు. నిత్య జీవమునకు మమ్మల్ని వారసులుగా చేటుకు, పరలోకమును విడిచి భూలోకమునకు సర్వమాన పాప పరిహారార్థ బలి కొరకు నీ పరిశుద్ధమైన యవన కాలపు యొక్క రక్తాన్ని నా నిమిత్తము మా నిమిత్తము క్షమించి దేవానికి వందనాలు. మీ రక్తము ప్రతి పాపమును కడుగున ప్రభువానికి వందనాలు. మీరుండే స్థలములో మేముండులాగా ప్రభు, నిత్యము మీలో ప్రభు వసించులాగా దేవా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ స్థుతిలో మేమున్నామంటే ప్రభువా, ఇంకా బ్రతుకున్నామంటే తండ్రి కేవలం నీ కృపను బట్టి మేము సంతోషిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి మేము ఆనందిస్తున్నాం ప్రభువా. దేవా ఇది బహు భయంకరమైన దినాలు ప్రభువా. ఎక్కడ చూస్తున్నా మరణం, ఎక్కడ చూస్తున్నా వేదన, ఎక్కడ చూస్తున్నా ప్రభువా దుర్వార్తలు మేము ఉంటున్నాం తండ్రి. మాకంటే గొప్పవారు గనులు ఎంతో మంది ప్రభువా ఈ లోకాన్ని విడిచిపోతుండగా తండ్రి, అయ్యో మాకు ఇస్తున్న అవకాశమును బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఏడిచిన నడిపించిన తండ్రి దేవా ఇదిగో నీ దాసుడు ప్రభా, అయ్యో ఇదిగో తన కన్నగరావు గారు కన్నకర్ గారిని బట్టి ప్రభా, అయ్యా సహోదరుత్ గారిని బట్టి నాయన వారి సహవాస సంఘాన్ని బట్టి వారి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని వారితో ప్రభా మేము పాలు బొమ్మలు పొందడానికి తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ మంచి దేవాయుధను ప్రభ జరగబోతున్న ప్రభా సహస్వంతట సహాయం చేసి మీ ఆత్మతో నింపి నడిపించి మీరే మహిమ పొందుకొని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రతి బిడ్డను దర్శిస్తారని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా అన్మిట్ చేయి. వినిపిస్తున్నావా? ఆమా సుదర్శన్ గారి పరిచయం చేయమ్మా. ఓకే బా. మొట్టమొదటిసారిగా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు
మరి వారి గురించి పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం పెట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడాను. మరి మా పెద్దమ్మ కొడుకు, అక్క కూతురు కృప, పాస్టర్ గారేమోని పెద్దమ్మ కొడుకు. మరి పెద్దమ్మకు 5 కొడుకులు, 3 కూతుళ్ళండి. కుమారుల్లోని లాస్ట్ కొడుకు అనమాట. పాస్టర్ గారుగా మరి దేవుని సేవకు అంకితం చేసుకున్నారు తన జీవితాన్ని. నేను సంతోషించేది ఏంటంటే, ఇప్పుడు పెద్దమ్మ గురించి చెప్పడానికి దేవుడు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని అయితే మటుకు నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా గొప్ప పాత్ర వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ అమ్మగారే, అదే పెద్దమ్మ గారే పోషించారండి. నాన్నగారు అంటే మరి కష్టపడి తీసుకురావడమే తప్ప అన్ని విషయాల్లో కూడా అమ్మ కుటుంబాన్ని ముందుండి నడిపించారు. అదొక్కటే కాదండి, అమ్మ రక్షణ పొందిన తర్వాత కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షణలోకి నడిపించే విషయంలో కానీ, తన ఆ రక్షణ ఆ కుటుంబంతోనే కాదు, ఆ గ్రామంలో అనేక మంది రక్షణ పొందడానికి కారకురాలు పెద్దమ్మ. ఎందుకంటే ఆమెను అక్కడ దేవుడు వాడుకున్నాడు అనమాట అండి. అంటే కుటుంబం ఆ గ్రామం రక్షణ పొందడానికి మరి దేవుడు ఆ పెద్దమ్మను ఎన్నుకొని ఉన్నాడు. సంఘ స్థాపన విషయంలో కూడా పెద్దమ్మ పాత్ర ఎంతో ఉందండి. అలాగే ఇప్పుడు కూడా సంఘం మరి ఆమె గతించినప్పటికీ, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా కుటుంబం ఆ బరువుని వారి యొక్క భుజాల మీద వేసుకొని సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం సంఘంలో ముఖ్యమైన పాత్ర, అన్నయ్యలందరూ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారండి. మరి మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెల్లాగా ఉండేవారండి. అలాగే రూతక్క, దాసని కూడా వారి యొక్క ఫ్రెండ్షిప్ని వీళ్ళిద్దరూ కంటిన్యూ చేశారండి. కాకపోతే మనుషులు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా మేము చాలా ఒకరి ఎడల ఒకరు ప్రేమని కలిగి ఉన్నవారము. మరి అనేక మంది మన గ్రామంలో, ఇంకా పెదతీనారులో ఇంకా అనేక మంది దేవుణ్ణి ఎరగవలసిన వారు అనేక మంది ఉన్నారు. అయితే పాస్టర్ గారి గురించి కొంతమంది అన్యులు ఫ్రెండ్స్ నాతో అంటూ ఉండేవారు, సుదర్శన పాస్టర్ గారు మా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు అనేసి అంత పబ్లిక్ ఎలా చెప్పిస్తే ఎలాగ నిర్మలమ్మ అనేసి అనేవారు. నిజం కదా, నిజమైన దేవుడు యేసు ప్రభు వారే. అది దగ్గర వాళ్ళని కానీ, లేదంటే అన్యులని కానీ, లేదంటే రక్షణ పొందిన వారిని బట్టి అది మారిపోదు. వాస్తవం ఎప్పటికీ కూడా వాస్తవమే. కుండ బదలుగొట్టినట్టు చెప్పటం అనేది మరి సేవకులుగా కానీ, విశ్వాసులుగా కానీ అది మనకు చాలా ఆవశ్యకత. అయితే ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషించేదాన్ని. మనుషులు బట్టి వాక్యోపదేశం చేయటం కాదు కానీ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు జీవితంలో అంగీకరించకపోవటం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ప్రార్థించడం కానీ, వాక్యోపదేశం చేయడం కానీ మన వంతు. ఆ విషయంలో మరి సేవకులను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నానండి. అలాగే అయితే పెద్దమ్మ గారు, ఇప్పుడు స్టెఫనని వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ గారికి చెల్లెలు అనమాట అండి, పిన్ని. అయితే అయినప్పటికీ కూడా స్టెఫనని వాళ్ళు సంఘానికి వీళ్ళందరూ రావడం కాదు కానీ, వాళ్ళు ఒక సంఘాన్ని గ్రామంలో స్థాపించి అనేక మంది ఆత్మల రక్షణకి కారకురాలు అయ్యారు. అంటే దేవుడు ఆ విధంగా ఆమెని వాడుకున్నారు. నిజంగా అమ్మ పేరు ఏంటంటే సువార్తమ్మ. సువార్తమ్మ అన్న మాటకు సార్థకత, ఆ పేరుకు తగ్గ జీవితం అనేది పెద్దమ్మ గారు ఆ గ్రామంలో ఆ సాక్ష్యాన్ని అనేక మంది ఆత్మలు రక్షించడానికి ఆమె కారకురయ్యారు. ఆమె గురించి సాక్ష్యం చెప్పడానికి నాకు ఇట్టి అవకాశం పాస్టర్ గారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంతటితో ఈ మాటలు ముగిస్తాను. ఈ యొక్క సమయాన్ని సుదర్శన్ పాస్టర్ గారికి అప్పగిస్తున్నా అండి. దయచేసి
8 గంటలకల్లా ముగించవలసిందిగా ప్రభు పేరు మనం చేయించున్నాం. ఓవర్ టు సుదర్శన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహించిన మహాకాశాలు పట్టజాలని విస్తారమైన దేవునికి మహిమయు ఘనతయు ప్రభావాలు కలుగులాగిన నేను జీవము కలిగిన దేవుని నేను ఎంతగానో ప్రభు నేను గణపరుస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని కలిగించిన దైవజనులకు దైవజనరాలకు మీ అందరికి కూడా నా కుటుంబం తరఫున, నా సాలెం బాప్టిస్ట్ సంఘం తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో మరి చాలా మంది కూడి వచ్చి ఉన్న విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ సంఘాన్ని సంఖ్యలో ఎదిగే సంఘం గాను, విస్తరింపబడే సంఘం గాను, మరి నానాటికి మీ సంఘ సరిహద్దులు విశాలపరచబడే సంఘం గాను, మరి బీడు భూములు సాగు చేస్తూ ఒట్టుపాత్రలు లోను పోస్తూ ఆయన నామఘనతను, ఆయన రాజ్య విస్తరణను అనేకులకు తెలియచేసే సంఘంగా మిమ్మల్ని ఉంచాలని మరి ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున మరి ప్రత్యేకమైన శుభాలు. చాలా సంతోషం పిల్లరా, మీ అందరితో కలిసి మరి ఈ రీతిగా దీనికి వాక్యాన్ని మరి అందించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన మరి సమయాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో మరి స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. నేటి ధ్యానము కొరకు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వరకు ఉన్న లేఖన భాగాలు మనం చదువుకుందామని సేవకురాలు చదివి సహాయం చేస్తాను. వాక్య భాగాన్ని చదువుతున్నాము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతున్నాము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందర పడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను. వాక్య భాగం చదివిన సేవకురాలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియరా, ఈ రాత్రి కాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12 వరకు చదవబడిన దైవ లేఖన భాగం చదవగా విని ఉన్నాము. 9వ వచనమును మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. అప్పుడు ఐటెక్ అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర పోయెను. కిటికీలో కూర్చుండి గాఢ నిద్ర పోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపయు కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకును సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతునందదగినని సెలవిచ్చున్నారు. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం ఉపదేశిస్తుంది. దేవా, ఈ యొక్క సమయములో నీ దాసులు దేవా వారి యొక్క ప్రియ సంఘమును బట్టి నీకు వందనాలు. వారు ఎంతమంది అయితే ప్రభా ఇదిగో ఈ జూమ్ ప్రభా ఇదిగో తన లైవ్ లోకి వచ్చి వాక్యాన్ని వినడానికి ప్రతి దినము అయా నీ గడప యొద్ద కూర్చొని నీ వాక్యాన్ని వింటున్న వారు ధన్యులను సెలవిచ్చారు. సమయంలో ప్రత్యేకంగా ఇదిగో తండ్రి ప్రభా వాక్యమును వింటున్న నీ బిడ్డలను ఆత్మతో ప్రభా నింపండి. ఆత్మలో ప్రభా నిర్జీవమైన వారిని జీవములోనికి ప్రభా నింపండి. దూరస్తులను సమీపస్తులుగా చేయండి. మీకు మహిమ తెచ్చుకొని నీ ఆత్మ చేత ప్రభా నన్ను బలపరిచి కేవలం ప్రభా నీ స్వరాన్ని వినిపించండి. మానవ అని నా స్వరాన్ని ద్వారపరచండి. ప్రతి బిడ్డ ప్రభా ఆత్మతో నింపబడుతూ ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఆరోగ్యంగా బలపడే కృప దయచేస్తారని యేసయ్య నామమును వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఇలా ఇక్కడ అపోస్తుడైన పౌలు మాసిదోనియా ప్రాంతము నుండి అక్కడ సిరియా ప్రాంతమునకు, సిరియా ప్రాంతం మీద మరి పులియని రొట్టెల పండగ దినమున మరి ఫిలిప్పి ప్రాంతం విడిచిపెట్టి త్రోయ అనే ప్రాంతమునకు ఆయన వచ్చారు. ఈ ఫిలిప్పి ప్రాంతం కొన్ని దినాలు గడిపి త్రోయలకు వచ్చారు. ఇక్కడ ఆదివారమున ఆ రొట్టె విరుచుట ఎందుకులరా మరి మర్నాడు వారు ప్రయాణం ఏరవలసిన సమయమున మరి ఆ రాత్రంతి కూడా పౌలు వాక్యమును ప్లరా ఉపదేశిస్తుండగా అక్కడ ఒక మేడగది ఉంది. ఆ మేడగదులు అనేకమైన దీపములు ఉన్నవి. అక్కడ చాలా మంది వాక్యాన్ని వింటున్నారు. ఇక్కడ ఒక యవనస్తుడు ఐటెక్ అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని దేవుని యొక్క వాక్యమును వినుచుండును. ఇక్కడ వినుచుండగా అతని యొక్క మనస్సు వాక్యము మీద నిలపక కిటికీలో కూర్చున్న ఆయన లోక సంబంధానికి ప్లరా సాదృశ్యంగా కనబడుతుంది. ఆయన వాక్యమును ప్లర వెనుక ఆయన యొక్క చల్లని గాలి వీసేటప్పుడు తన శరీరం అంతా కూడా సుఖాన్ని అపేక్షించి నిద్రపోవడానికి తన శరీరం ఇష్టపడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనుషుడు లేక మానవుడు అనేవాడు చాలా సందర్భాల్లో పడిపోయే దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాం. మన యొక్క పితామహుడు సెయింట్ అగస్టిన్, ఈ సెయింట్ అగస్టిన్ గురించి మనము చాలా సందర్భాల్లో సేవకులుగా మనము తెలుసుకుని ఉంటాము. మరి తల్లిదండ్రులకు లేక లేక జన్మించిన కుమారుడు తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి ప్రేమను ఒడబోసి దైవభక్తిని నేర్పించాలని, దైవికంగా ముందుకు సాగాలని పేరా తన తల్లి సెయింట్ అనగా అగస్టిన్ పిల్ల ఎంతో ప్రేమతో పంచినప్పుడు అతడు యవన కాలంలోకి వచ్చి అతడు పేరా మరి కాలేజీకి వెళ్ళిన సమయంలో స్నేహితులతో కలిసి మరి వ్యాపారములకు లేక దుర్వ్యసనములకు పిల్లరా అతను లోనైపోయి అతడు స్మోకింగ్, డ్రింకింగ్ లేక ఇతర పిల్లరా మరి కార్యక్రమాలకు పిల్లరా అతని జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు ఆ తల్లి ప్రతిదినము కూడా పిల్లరా మోకాలు వచ్చి ప్రార్థన చేస్తుండేది. అయితే అతడు ఒక దినం అన్నాడు కదా, నేను లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి కొట్టుకొని పోతున్న నన్ను నా తల్లి కన్నీటి ప్రార్థన పరలోకమునకు పిల్లరా తీసుకుని మరి పోయిందన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేవలం పిల్లరా పడిపోయిన పిల్లరా మరి అగస్టిన్ యొక్క జీవితాన్ని ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన పరలోక పట్టణానికి నడిపించడం జరిగింది. పడిపోవడం అన్నది పిల్లరా మానవ నైత్యం. పడిపోవటం అనేది పిల్లరా మానవ యొక్క పిల్లరా శరీరముల పిల్లరా ఆదరించి కూడా అపవాది కలిగిస్తూనే ఉన్నది. అది నేటికి పిల్లరా సంఘములో ఉన్నవారు లేదా దేవునికి వాక్యమును వింటున్న వారు కూడా వారు ఏదో ఒక విషయంలో పిల్లరా లోకములో, పాపములో, వ్యసనములో, దుర్వ్యాపారంలో పడిపోయేవారు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఆ మేడగదిలో అనేకులు వాక్యమును వింటున్నారు. అనేకుల యొక్క మనస్సు పిల్లరా పౌలు యొక్క వాక్యం మీద పిల్లరా ఉంచడం జరిగింది. ఈ దినాన్ని వేదాయజనుడు చక్కటి ఆలోచన కలిగి ఉన్నారు. వాక్యం వినకపోతే మరి విశ్వాస యొక్క ఆత్మీయ స్థితి పాడైపోతుందనే ఉద్దేశంతో ప్రతిదినము కూడా మరి ఇలాంటి సేవకులతో వాక్యాన్ని వినిపించడము, వారు వాక్యము చేత నింపబడి ఆధ్యాత్మికంగా ఫలించాలన్న ఆలోచనతో సేవకులు ఏర్పాటు చేశారు. అదే రీతిగా ప్రతి ఒక్క వారము కూడా దైవజనులు, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబము కూడా ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా వాక్యములో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన కలిగి జీవిస్తున్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే ఇక్కడ అయితే అనగా ఆయన పేరుకి అర్థం ఏంటంటే భాగ్యవంతుడు అన్నమాట. అంటే పేరు బాగానే ఉందండి. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే భాగ్యవంతుడు అని అర్థం ఉంది. అయితే పిల్లరా భాగ్యవంతుడైన వాడి పిల్లరా మరి తన మనస్సును ఎక్కడ నిలపాలంటే దేవుని సన్నిధులు నిలపాలి, వాక్యం మీద నిలపాలి. దేవుని యొక్క పిల్లరా సన్నిధులు తేజులంటే తను బ్రతకాలి. పేరుకు తగిన జీవితం పిల్లరా
పేరుకి తగిన ఆత్మీయ జీవితం తనలో కనిపించినట్లుగా ప్రియులారా మనకి లేఖనములు బహు తేటగా కనబడుతుంది. మనమందరూ కూడా దేవుని పిల్లలే మరి ప్రియులారా. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తుంటాము, ప్రతి దినము కూడా ప్రియులారా మరి పాటలు పాడుతుంటాము, ప్రతి దినము కూడా ప్రార్థన చేసి వాక్యమును వింటుంటాం కానీ ప్రియులారా మరి లోకములో ప్రియులారా ఆయా సందర్భాల్లో ప్రియులారా మరి మనము పడిపోతూనే ఉంటాం. కొంతమంది యవనస్తులు, కొంతమంది యవన స్త్రీలు, కొంతమంది పిల్లల సేవకులు, సేవకురాండ్లు, దేవుని పిల్లైన వారి పిల్లరా వారు లోకంలో పడిపోతూనే ఉన్నారు. ఆనాడు పిల్లరా మొదటి ఆదాము పాపములో పడిపోతే ఆ పాపము నుండి పిల్లరా దేవుడు సమీపస్తులుగా చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ యాగము చేసి ఆయన సిలువలో రక్తం పెట్టి ప్రాణము సిందించి దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేయడానికి మరి మరణములో ఉన్న మనలను వెలుగులోనికి తీసుకురావడానికి మరి యేసు ప్రభువారు త్యాగం చేయడం జరిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములో పిల్లరా మనం చూసినట్లయితే దేవునితో నడిచిన వారు, దేవుని లోపల అంటబెట్టబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు కొన్ని ఎంతమంది ఎలా పడిపోయారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వాక్యం వింటూ పిల్లరా కిటికీలు కూర్చొని ఆ చల్లని గాలికి తన యొక్క శరీరం అంతా కొడుకురా సుఖాన్ని, సంతోషాన్ని, నిద్రను పిల్లరా మరి ఆహ్వానించలో చూస్తున్నాం. ఎప్పుడైతే పిల్లరా తన పిల్లల కిటికీలో ఉన్నాడు, లోకం వైపు పిల్లలు చూస్తున్నాడు, సగం మీద పిల్లరా దైవజన వైపు చూస్తున్నాడు, సగం మీద పిల్లలు లోకం వైపు పిల్లరా మరి సుఖాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే పిల్లలు రెండు మనస్సులు ఉందో ఆయన వెంటనే ఎక్కడ పడిపోయింది, కిటికీ నుండి బయటికి పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లరా చాలా మంది ఉన్నారు శారీరక సంబంధమైన పిల్లరా ఆశలతో పాపములో పడిపోయిన వారు ఉన్నారు, లేక ధన యామోహములో పడిపోయినట్టు వారు ఉన్నారు, లేక లోకము యామోహములో పడిపోయినట్టు ఉన్నారు, లేక శరీర యామోహంలో పడిపోయినట్టు ఉన్నారు. ఇలాగే పిల్లలు బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది పిల్లరా తమ జీవితాల పిల్లరా ఏ రీతిగా పాడు చేసుకున్నారంటే పిల్లరా ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనాకారుడైన దావీదు మొదటి దావీదు సంకీర్తన మొదటి వచనం చూసినట్లయితే దుస్తుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలక అపహాసకులు కూర్చుని చోటును కూర్చునక, అంటే పిల్లరా దుస్తులు, పాపులు, అపహాసకులు కూర్చుండక పిల్లరా మరి నిలవక, నడవక అనే విషయాలు మనం జ్ఞాపకం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పిల్లరా మరి ఆది కాండం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము పిల్లరా మరి 19వ అధ్యాయాన్ని మనము చూస్తున్నట్లయితే ఇక్కడ మరి లోతు యొక్క భార్య మనకు కనబడుతున్నారు. అప్పుడు పిల్లరా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ దినము పిల్లరా సదోమ గొమొర్రా పట్టణము ఎంతో భయంకరమైన పట్టణంలో పిల్లలు ఉన్నప్పుడు ఆ దినాన్ని పిల్లరా మరి ఏమైందండి పిల్లరా మరి ఆ దినాన్ని పిల్లరా అబ్రహాము యొద్ద నుండి అబ్రహాము పిల్లరా మరి సింధూర అక్కడ మమ్రే దగ్గర సింధూర రణంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంటున్నాడు కదా పిల్లరా నేను సదోమ గొమొర్రా పట్టణం వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నారు, అయ్యా అక్కడ మరి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా, లేక 45 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతా, ఇలా రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈలోగా పిల్లరా ఆ దేవదూతల ముగ్గురు కూడా సదోమ గొమొర్రా పట్టణానికి రావడం జరిగింది. అయితే పిల్లరా సదోమ గొమొర్రా పట్టణం ప్రజలు అక్కడ పిల్లరా చూస్తుండే అయితే మరి బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కులు కూడా ఆ ఇల్లు కొడుకురా వారితో పిల్లరా శరీర మరి సాంగత్యం చేయాలనుకున్నారు. అయితే పిల్లరా ఆ రాత్రంతా పిల్లరా వారి యొక్క నేత్రాలకు పిల్లరా మబ్బును కలిగి చేసి వారి ద్వారమును పిల్లరా కనుగొనలేకపోయారు. అయితే పిల్లరా వారి లోతులు తన భార్య తన 2 కుమార్తెను పిలిచి ఏమన్నారంటే పిల్లరా మీరు వెనకకు తిరిగి చూడవద్దని అన్నారు. చూడండి పిల్లరా ఆది కాండం 19వ అధ్యాయం, ఆది కాండం 19వ అధ్యాయమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఆ దూతలు 17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాస్తని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి.
ఓకే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే దేవుడు వారితో మాట్లాడిన మాట, మీరు ఈ పట్టణమును విడిచి వెళ్తున్నప్పుడు వెనకకు తిరిగి చూడ వద్దన్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకున్నట్టుగైతే ఆదికాండము 19వ అధ్యాయము 25, 26 వచనములు జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే, ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉపస్తంభమాయెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే లోతు భార్య పిల్లరా, దేవుడు ఆయన తన్నాడు కదా, మీరు వెనకకు తిరిగి చూడొద్దని పిల్లరా, దేవుడు పిల్లరా మరి ఆ లోతు తండ్రి పిల్లరా, లోతు భార్య వెనకకు తిరిగి చూడడం ప్రారంభించి, అంటే పిల్లరా ఆమెకు లోకాశ ఉందండి. ఆ సొదొమ గొమొర్రా పట్ల పిల్లరా సుఖము ఉంది. బైబిల్ చెప్తుంది పిల్లరా, యోహాను రాసిన పిల్లరా మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే 15, 16, 17 పిల్లరా, లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించుకుడి. ఒకవేళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదని సెలవిస్తున్నాను. లేదా మరి లోకములో ఉన్నదంతా కూడా నేత్రాస, శరీరాస, అది జీవపు డంబమునై ఉన్నది. చూడండి పిల్లరా, ఇక్కడ లోతు భార్య లోకములో ఉన్న వాటిని పిల్లరా ఆశించి పిల్లరా లోకములో పడిపోయిందండి. ఏమైంది చూసారు పిల్లరా, ఉప్పు స్తంభముగా మారిపోయిందండి. ఉప్పు స్తంభముగా మారిపోయింది పిల్లరా. జీవము కలిగిన పిల్లరా లోతు భార్య జీవము లేని వ్యక్తిగా మారిపోయింది. ఇదే పిల్లరా మనము కూడా పిల్లరా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ లోకములో చాలా మంది ఉన్నారండి. లోకంలోనే డిజైన్స్ కోరుకుని వారు, లోకంలో సౌఖ్యాన్ని కోరుకుని వారు, లోకంలో అందరికంటే రిచ్ గా బ్రతకాలని చాలా మంది ఉన్నారండి. నేనంటాను పిల్లరా, లోతు భార్య పిల్లరా ఆమె మనస్సు పిల్లరా అంతా కూడా సొదొమ గొమొర్రా పట్టణ అందమును గూర్చి, అక్కడ సుఖాన్ని గూర్చి పిల్లరా ఆలోచిస్తుంది. మాట మాత్రమే ఉన్నదండి. ఈ దినాల్లో దేవుని వాక్యం చాలా బాగా వింటారండి. సముద్రంలో పిల్లరా ఒక రకమైన ఫిష్ ఉంటుంది, గోల్డ్ ఫిష్ అని ఒక ఫిష్ ఉంటుంది. అది పిల్లరా మరి అది ఏంటండి కళ్ళు చూస్తూ నిద్రపోతుంటదండి. ఈ దినాల్లో చాలా మంది ఏంటండి చూస్తూనే వింటూనే పిల్లలు నిద్రపోతుంటారు. అంటే ఆధ్యాత్మిక పిల్లలు వారు నిద్రపోతుంటారు. అంటే పిల్లరా వారి పిల్లరా దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని పిల్లలను పెడతారు, కానీ ఆధ్యాత్మిక పిల్లలు వారు నిద్రపోతుంటారు. అంటే పిల్లలు ఇక్కడ లోతు భార్య దేవుని మాట అయితే ఉన్నది కానీ దాన్ని అనుసరించలేకపోయింది. మనము చాలా సందర్భాల్లో దేవుని మాట వింటాం కానీ పిల్లరా తన ఆచరణలో తీసుకురామండి. మనకు తెలుసు పిల్లరా లోకాసు శుభవార్తలు పిల్లరా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పిల్లరా అది 15వ అధ్యాయం లోకాసు శుభవార్త 15వ అధ్యాయంలో చూస్తుండగైతే, మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం నిమ్మని తన తండ్రిని అడగా వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. అతడు తన పిల్లరా ఆస్తిని పంచిపెట్టాడు. చూడండి పిల్లరా, మరి చిన్న కుమారుడు పిల్లరా మరి తండ్రి యొద్ద ఆస్తులు తీసుకెళ్లిపోయాడండి, దుర్వ్యాపారం చేసుకున్నాడు. చివరికి పిల్లరా లోకం ఆయనకు గుణపాఠం నేర్పింది. లోకము పిల్లరా ఆయనకి ఏంటంటారా మరి నిత్య నరకానికి తీసుకెళ్లే ప్రయత్నంలో బుద్ధి తెచ్చుకున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలు కనబడుతున్న మనము నిలువెచ్చని జీవితం మనలో ఉండకూడదు. నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే పిల్లరా, ఒకవేళ పిల్లరా నీ లోపల నిలువెచ్చని జీవితం ఉంటే ప్రభు ఆయన ఏసనరా నీ మొమ్మ మీద ఉమ్ము వేయబడుతుందని సెలవిస్తున్నారు. కనుక పిల్లరా మనం చూస్తుంటాం లేదా మనమంతా కూడా నటన జీవితం కలిగి ఉంటాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని మనం లోకంలో పడిపోతున్నాము జ్ఞాపకం చేసుకోవాలి, లోకంలో దిగజారిపోతున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదని పిల్లల నీ కుటుంబం ఏ రీతిగా ఉంది, లేక నీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు, నీ భర్త ఏ రీతిగా ఉన్నాడు, నీ ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉంది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే కానీ ఒక యవనస్తుడు తన పేరు భాగ్యవంతుడే గాని పిల్లరా ఆ కిటికీలో కూర్చుని పిల్లరా నిద్రపోయి పిల్లరా జారిపడి కిందన పడి చచ్చిపోయాడు. ఇదైనా పిల్లరా ఒకవేళ పిల్లరా దేవుని వాక్యం వింటూ నీవు కూడా దిగజారిపోతున్నావే జ్ఞాపకం చేసుకో. లోతు యొక్క భార్య వెనకకి తిరగవద్దని దేవుడు చెబితే వెనకకి తిరిగి పిల్లరా ఉప్పు స్తంభముగా మారిపోయింది. జీవము కలిగిన పిల్లరా ఒక వ్యక్తి జీవం లేని వ్యక్తిగా మారిపోయింది. ఒకవేళ పిల్లరా దేవుని మాటలు వింటున్న నీవు నిరాశలో నిస్సహితులు ఈ లోకములు ఏదో ఉన్నదని పిల్లరా వెనకడిగేస్తే ఏమంటే పిల్లరా యోహాను రాసిన పిల్లరా
మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆస్తి గతించిపోవును గాని దేవుని చిత్తమును ప్రేర జరిగించేవాడు నిరంతరము నిలిచిన. దేనికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రేర వాక్యం వింటున్న ప్రేర లోకముల ప్రేర మన మనసు ఉంచకూడదు. ఇక్కడ లోతు భార్య మరి ఆ యొక్క సొదొమ గొమొర తన తల్లికి, తన భర్తకు, తన పిల్లలను కూడా మర్చిపోయిందని. దీని చాలా మంది ప్రేర లోకాలను చూసి తమ భర్తలు మర్చిపోయి వారు ఉన్నారు. లోక ఆకర్షణ చూపారా తమ పిల్లలు మర్చిపోయి ఉన్నారు. ఎంతో భయాందోళనకరమైన పరిస్థితి, ఎంతో భయభీతితో ప్రజలు జీవిస్తున్నారు ప్రేరా. మోహము చూడండి ప్రేరా, తన భర్త అడుగు జాడులు నడవలేకపోయింది, తన కుమార్తెలు ఇద్దరు చూడలేకపోయింది. ఒక పిల్లల లోతు భార్య పిల్లరా వెనకకు చూడకుండా ఉంటే తన పిల్లల పిల్లల తన తండ్రితో పాపం చేసేవారు కారేను. ఇది నిపులరా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలుగా నువ్వు దేవునితో చూడకపోతే అపవాది నిన్ను మింగుతుంది. అపవాది నిపులరా మరి అపవాది పిల్లరా ఆలోచనను తీసుకెళ్ళిపోతున్నాడు. బైబిల్ చెప్తున్న మాట పిల్లరా ఈ లోకము గతిస్తుంది అంటున్నాడు. కనుక ఇక్కడ లోతు భార్య పిల్లరా వెనకకు తిరిగి చూచుట వలన పిల్లరా ఏమైందండి, తన మరణించడమే కాదు తన కుటుంబాన్ని కూడా పిల్లరా వినాశనానికి కారకరాలైపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడు కూడా దిగజారిపోయే స్థితిలో ఉండకూడదు, వెదిగే స్థితిలో ఉండాలి. మొట్టమొదటి పిల్లరా లోతు భార్య లేక ఇక్కడ చిన్న కుమారుడు కూడా పిల్లరా లోకం వైపు చూసి పిల్లరా పడిపోయారండి. లోకములు ఏదో ఉందని పడిపోయారు. లోకము దీని ఆశ కూడా నశించిపోతుందండి. దేవుని మాటను శ్రద్ధగా ఉంటే నిత్యము నిలుస్తావు. దేవునికి భయం కలుగును గాక. నిత్యము నిలిచిన అబ్రహాము, దానియేలు పిల్లరా, దావీదు, ఒక స్టెఫను వలె పిల్లరా నీవు నేను కూడా మనం ఎప్పుడు కూడా పడిపోకుండా ముందుకు సాగాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకునే పిల్లరా పాపంలో పడిపోయారండి. అంటే పాపము శరీర కోరికలో పడిపోయారు. జ్ఞాపకం చేసుకునే పిల్లరా న్యాయాధిపతుల గ్రంథములో పిల్లరా సంసోను బహు పిల్లరా బలము కలిగిన వ్యక్తి. సంసోను పిల్లరా ఇశ్రాయేలు ప్రజలకు పిల్లరా న్యాయాధిపతి. 80 సంవత్సరాల పిల్లరా ఇశ్రాయేల్ ప్రజలు పరిపాలించడానికి దేవుడి ద్వారా న్యాయాధిపతిగా ఏర్పాటు చేస్తే సంసోను యొక్క మనస్సు ఎక్కడుందంటే దలీలా మీద ఉందండి. ఎన్నిసార్లు దేవుడు ఆయనకి అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎరిగి ఎరిగి చెడిపోక మనస్సు అని పిల్లరా ఆంధ్ర క్రైస్తవ కీర్తన 319 దావీదు సంఖ్య కీర్తన ఉందండి. పిల్లరా మాసులే మన పిల్లరా చెట్టు భానుమూర్తి గారి పిల్లరా ఆ పాట రాయడం జరిగిందండి. ఎరిగి ఎరిగి చెడిపోక. ఇదేనా పిల్లరా వాక్యం వింటూ చెడిపోయిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉంటే పిల్లలు చెడిపోయిన వారు, మరి సహవాసం నుండి కూడా చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పిల్లరా సంసోను ఇశ్రాయేలు ప్రజలకు పిల్లరా 80 సంవత్సరాల న్యాయాధిపతి, బహు బలము కలిగిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వాడు పిల్లరా ఏమేడు తెలుసు పిల్లరా దలీలా ఒడిలో పడుకున్నాడు. దలీలా పిల్లరా తన బలహీనత పిల్లరా తెలుసుకునే వరకు పిల్లరా ఆయన విసిగించింది. విసిగి పిల్లరా సంసోను తనకు రహస్యాలు చెప్పినప్పుడు పిల్లరా ఎక్కడ కట్టబడ్డాడు తెలిసిన పిల్లరా దాగోను గుడిలో కట్టబడ్డాడండి. అందము కలిగిన పిల్లరా సంసోను బలము లేని వాడికి పిల్లరా బలహీనుడిగా పిల్లరా నేత్రములు 2 కూడా కోల్పోయి, నేత్రాలు 2 కోల్పోయి పిల్లరా ఏంటి పిల్లరా మరి బలహీనుడిగా పిల్లరా కట్టబడ్డాడు. ఇది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీవు నేను కూడా మనమందరము కూడా మరి దేవుని యొక్క వాక్యము చేత పిల్లరా వింటున్న పిల్లరా ఏంటండి పిల్లరా మనలో అపవాది ఈ లోకం అనేకమైన ఆశలు కలిగిస్తాడు. సంసోను ఎక్కడ కట్టబడ్డాడో చూద్దామా ఒకసారి, దయచేసి చదవండి. మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని మన దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును అనేకులను చంపిన వాడు మనలో అనేకులు చంపువాడు మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించుకున్నదని చెప్పుకొనొచ్చు. లేరా బలవంతుడైన సంసోను ఎందుకు పడిపోయినరా శరీర కోరిక, స్త్రీ వ్యామోహములో పడి తన రాజ్యములో ఉన్న ప్రజలను మర్చిపోయాడు.
దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఆలోచన మర్చిపోయాడండి. ఎన్నాళ్ళ పిల్లరా మరి లోతు భార్య లోకమును చూసి పడిపోతే సంసోను పిల్లరా స్త్రీ వ్యామోహమును చూసి పిల్లరా కిందకు పడిపోయాడండి, కిందకు పడిపోయాడు. పిల్లరా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటారా, అందము కలిగిన పిల్లరా సంసోను నేత్రము లేనింటి వాడుగా పిల్లరా కుళ్ళన్నీ కట్ చేసి దాగోను గుడిలో పిల్లరా బలిగా కట్టబడ్డాడండి. ఇది నా పిల్లరా అపవాదికి చాలా మంది బలైపోతున్నారండి. అంటే కదా, మీరోదైన అపవాది ఎవరిని మింగుదైన పిల్లరా వాడు గర్జించే సింహంలే వెతుకుతూ తిరుగులాడుచున్నాడు వాడు. ఇది చాలా మంది పిల్లరా శరీర కోరికల్లో మునిగిపోతూ అపవాది యొక్క ఉచ్చులో పడిపోతున్నారని, అపవాదికి ఆలోచన పడిపోతున్నారు. సంసోను పిల్లరా బలవంతుడే బలహీనుడిగా మారిపోయాడండి. ఎందుకు? శరీర కోరిక, శరీర కోరిక. పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు తన శరీరాన్ని సుఖ పెట్టుకోవాలి పిల్లరా. అపోస్తలుడైన పౌలు పిల్లరా మరి ఒకటి తక్కువ పిల్లరా 39 కొరడాదములు 5 సార్లు తన దేహం మీద కొట్టబడ్డది. అనేక సార్లు పిల్లరా ఆపదలు, అనేక సార్లు అవమానాలు, ఇబ్బందులు కలిగాయి. చూస్తారా పిల్లరా, యేసు ప్రభువు తన దేహము సుందరమైన దేహము, పరిమళమైన దేహము, పరిశుద్ధమైన దేహం పిల్లరా ఎలాగండి? కొరడా దెబ్బలు నీ నిమిత్తం నా నిమిత్తం కొట్టబడ్డారు. అంతే పిల్లలు చూస్తుండగా పిల్లరా న్యాయాధిపతి పిల్లరా కాలంలో సంసోను స్త్రీ వ్యామోహములో పడి ఏంటండి పడిపోయాడండి. స్త్రీ వ్యామోహంలో పడి పిల్లలు ఏమైపోయాడండి పిల్లరా, స్త్రీ వ్యామోహంలో పడి తన బలాన్ని, తన ప్రాణాన్ని కోల్పోయాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా పిల్లరా మొదటి సమూయేలు 2వ సమూయేలు గ్రంథములు పిల్లరా రాజు అయిన పిల్లరా దావీదు పిల్లరా ఎవరండి? ఊరియా భార్య అయిన పిల్లరా బత్షెబా అని పిల్లరా ఏంటండి ఇష్టపడి పిల్లరండి పాపములో పడిపోయాడండి, పాపములో పడిపోయాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో వసంత కాలంలో రాజు పిల్లరా యుద్ధమునికి వెళ్ళవలసిన వాడు ఎక్కడండి? మరి తన ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో ఉండి పిల్లరా అతను ఏం చేసిన పిల్లరా మరి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీతో పిల్లరా తన శరీర కోరికను తీర్చుకొని పాపంలో పడిపోయాడని. అప్పుడు నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు, ఒక ఉపమానాన్ని చెప్పించాడు, మనందరికి తెలుసు. అయితే పిల్లరా ఆ మనుషుడు అంటే నీవే అన్నాడు. చూడండి పిల్లరా ఏమి మొదలయ్యే మనకి జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదును. చూడండి పిల్లరా ఎంత విషాదకరమైన సంఘటన. నేను కోరుకున్న వాడు ఇతనే పిల్లరా దావీదు గురించి చెప్పినప్పుడు దావీదు పిల్లరా పాపంలో పడిపోయాడండి. పాపంలో పడిపోతే పిల్లరా ఇక్కడ నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము జరుగునన్నాడు. 2 పిల్లరా మనం జ్ఞాపకం చేసుకునే పిల్లరా నీ ఇంటి వారు మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతును. నువ్వు చూచుచుండగా నీ భార్య పిల్లరా నీ చేరువ నుండి తీసి పక్క వాడికి అప్పగిస్తానని. ఎందుచేత? దావీదు పిల్లరా శరీర కోరికలతో పడిపోయారు. నీలారా మన యేసుక్రీస్తు యొక్క రక్తము, యేసుక్రీస్తు శరీరం బుధించిన మనము మన కోరికలు మనం చంపుకోవాలి. అపోస్తలుడైన పౌలు పిల్లరా ప్రతి దినము కూడా క్రీస్తు కొరకు నేను సిలువ అప్పగించుకొనిస్తున్నాను. మనం యేసుక్రీస్తు యొక్క పిల్లరా క్రీస్తు యొక్క రక్తంలో కడగబడితే మన యొక్క పిల్లరా ప్రతి అవసరత పడ్డ పిల్లరా మనం మరి యేసుక్రీస్తు యొక్క పిల్లరా రక్తంలో పిల్లరా మనం కడగబడిన వారి పిల్లరా మనం పరిశీలించుకోవాల్సిన వారి ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లోతు భార్య లోకమును చూసి, లోక అందాలను చూసి, లోకమున పిల్లరా ఆ కోరికలు చూసి పడిపోయింది. ఇక్కడ పిల్లరా మరి సంసోను లేక దావీదు అయితే పిల్లరా స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. సంసోను తన బలాన్ని కోల్పోయాడు. పిల్లరా దావీదు పిల్లరా తన ఇంటికి యుద్ధమునకు తీసుకుని వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా నీ యొక్క పెరిగిన పిల్లరా లోకములో పిల్లరా ఏంటండి శరీరాశ, శరీరాశ పిల్లరా శరీరాశ కలుగుతుంది, శరీరాశ కలుగుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి, శరీరాశ కలుగుతుంది. కనుక శరీరాశలో పడిపోయినట్లా
మరి సంసోను తన ప్రాణాన్ని కోల్పోయాడు. దావీదు పిల్ల తన ఇంటికి యుద్ధమును కలిగించి వచ్చాడు. మూడవది జ్ఞాపకం చేసిన పిల్ల చాలా మంది పిల్ల ఎక్కడ పడిపోతారంటే ధనయామోహంలో పడిపోతారండి. ధనయామోహంలో పడిపోవడం అన్నాడు. శుద్ధ మన జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 16 వరకు వచ్చిన భాగాలను చదువుకుందాం. చదవండి. అప్పుడు 12 మందిలో నొక్కడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసిన యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో యూదుడు యోధా మత ప్రవీణుడైన ఇస్కరియోతు యోధా, మిగిలిన వారి మనకు తెలుసు గలిలయ సముద్రము, చేపల పెట్టు జాలర్లు, లేక మరి సీమోను, ఆంద్రేయ, యోహాను, వీళ్ళందరూ తెలుసు. కానీ మరి యేసు ప్రభు ప్రత్యేకంగా యోధాని ఏర్పాటు చేసుకున్నారు. ఈ యోధా యేసు క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు తనతో నడిచిన యోధా. అయితే యేసు క్రీస్తు ప్రభుని ఏంటండి 30 వెండి నాణములకు అమ్ముకున్నారు. అలాగే మన పాత నిబంధన గ్రంథములో కూడా యోసేపును కూడా తన అన్నదమ్ములు అమ్ముకున్నారండి. అంటే తన యొక్క జాసం ఉండకూడదు అమ్ముకున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మరి యేసు ప్రభువు నమ్ముకొని యేసు ప్రభుతో నడుస్తూ ప్రపంచానికి నేడు క్రైస్తవ సమాజానికి ఒక మంచి ఉజ్జీవము కలిగిన దేవునికి శిష్యుడిగా ఉండవలసిన ఇస్కరియోతు యోధా మనసు ఎక్కడుందండి? ధనము మీదే ఉన్నది. ధనము సమస్త కీడులకు మూలమై ఉందండి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే యేసు ప్రభువును అప్పగించడానికి, యేసు ప్రభుని ఏంటండి మరి ప్రధాన యాజకులకు అప్పగించడానికి ఇచ్చినట్టే ఏంటండి 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. మరి వెండి నాణములకు అమ్ముకున్న మరి ఆ యోధా ఏమైపాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చుంచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇలా చూస్తారా, యేసు ప్రభుతో 33.5 సంవత్సరాలు నడిచిన ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకి తన మనసంతా కూడా ఆ వెండి నాణాల మీద ఉంచుకొని ఏమైపోయి తెలిసిన నిరపరాధ రక్తం నేను మీ చేతులకు అప్పగించాను తనకు తన పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు అప్పగించేసుకున్న తర్వాత ఉరి పెట్టుకుని ఉరితాడు తగి నడిమి విరిగి పేగులన్నీ బయటకు వచ్చి బహు భయంకరమైన మరణాన్ని చూశాడండి. ధనము సమస్త కీడులకు మూలమై ఉన్నదంటాను బైబిల్ చెప్తున్న మాట. ఎక్కడ పడిపోయాడు అది ధనములో పడిపోయాడు. చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన వాటిని దొంగిలిస్తారు. దేవునికి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటారు. ఎవరు మరి 10వ వంతు దేవుని సొమ్మున సంగతి కూడా మనం తెలిసి మనం దొంగిలిస్తుంటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్య మరి ముందుకు వెళ్ళిన మరి యోధా ధనములో పడిపోయాడు. మనకు తెలుసు మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎరికో పట్టణంకి వెళ్ళినప్పుడు ఎరికో పట్టణం శపితమైన పట్టణము, ఎరికో పట్టణం మీరు ఏది కూడా ఆశించకూడదని ఆ కాని ఎరికోలోని బంగారములు, వెండిని, సేనారు వస్త్రాలు కూడా దొంగిలించారండి. అందరూ కూడా హోరావారికి యుద్ధం చేస్తున్నారండి. అందరూ కూడా విజయాన్ని చూసుకుని ఈ యొక్క మరి ఆకాని యొక్క మనసు ఎక్కడ ఉండిపోయిందండి? ఆకాని యొక్క మనసు ఎక్కడుందండి? మరి ఆ వెండి మీద, ఆ సీనారు వస్త్రాల మీద, ఆ యొక్క మరి ధనం మీద ఉండిపోయిందండి. అయితే చూడండి ఆ వెండిని, ఆ శ్రీనారు వస్త్రాన్ని, ఆ బంగారములు దొంగిలించి తన డేరాలు కప్పుకున్నాడు. మరుసనాడు ఆయన పట్టణం మీదకి వెళ్ళారు వాళ్ళు.
ఆయన పట్టణం మీద వారు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు పిల్లరా ఏమైందని పిల్లరా, దేవుడు అన్నాడు కదా, మీలో ఒకడు నా ఆజ్ఞ మీరి ఉన్నాడన్న. అప్పుడు పిల్లరా అందరినీ కూడా పిల్లరా చూస్తే పిల్లరా చివరికి ఎవరండి, ఆకాను దొరికారండి. చూడండి పిల్లరా, ఆకాను చేసిన తప్పుకి ఏమైపోయారు పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు యెహోషువ, ఆ నీవేళ మమ్మల్ని బాధపరచు, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఆ ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో వాని రాళ్ళతో చావగొట్టి చావగొట్టిరి. ఆ వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడైన మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. సహోదరి, ప్రియ సహోదరుడా, రాత్రికాల సమయములో దేవుని వాక్యం వింటూ అయితే అనే భాగ్యవంతులని పేరుకి అర్థం కలిగిన ఒక యవనస్తుడు కిటికీ కుండా కిందకు పడి సావడానికి సిద్ధమయ్యాడు. ఇది ననిపిరా లోకంలో పడిపోయి లోతు యొక్క భార్య పిల్లరా ఏమైందండి, ఉప్పు స్తంభంగా మారిపోయింది. శరీర వాంఛల్లో పడిపోయి పిల్లరా సంసోను తన బలాన్ని, తన ప్రాణాన్ని కోల్పోయాడు. దావీదు పిల్లరా తన కుటుంబానికి యుద్ధాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటారా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని వెన్నంటుకుని పిల్లరా జీవించిన యూదా యేసు ప్రభువుని అమ్ముకున్నాడు. ఇక్కడ చాలా మంది పిల్లరా అమ్ముకునే వారు ఉన్నారు, తమను తాము మోసపుచ్చుకునే వారు ఉన్నారు. ఇక్కడ ఆకాను కూడా పేరు ఏం చేస్తారంటారా, ఆ వెండిని, ఆ బంగారంను, ఆ శ్రీనారు వస్త్రాలను కూడా పేరు దొంగిలించినంటారా. ఏ పాపము చేయని తన భార్య, ఏ పాపము చేయని తన కుమార్తెలు, ఏ పాపము చేయని తన కుమారుడు, ఏ పాపము చేయని తన గాడుదులు, గొర్రెలు, ఎడ్లు, తన డేరా కూడా ఆకోరు లోయలు రాళ్ళు చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడ్డాయి. ఎందుచేత ధనములో పడిపోయాడు గనక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా పేర పడిపోతున్నావు, లోకములో పడిపోతున్నావు, శరీర కోరికలు పడిపోతున్నావు, ధనమని వ్యామోహంలో పడిపోతున్నావు, ఈ లోకంలో అనేకమైన ఆలోచన కలిగిన పడిపోతున్నావు. ఇక్కడ ఆకాను పిల్లరా ధనములో పడిపోయినది పిల్లరా తన భార్య, తన పిల్లలు, తన కుటుంబంతో కూడా మరణానికి పాత్రలుగా ఎంచబడ్డారు. ఇస్కరియోతు యూదా పిల్లరా యేసు ప్రభు నమ్ముకొని పిల్లరా ధనములో పడిపోయారు గనక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పిల్లరా ఈ రీతిగా మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కటి మాటను పిల్లరా యేసు ప్రభు వారి పిల్లరా ఈ రీతిగా మనకు తెలియపరుస్తున్నారు. లోకా శుభవార్త 22వ అధ్యాయం 40వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక 20 ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడను. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేరా మరి ఏంటండి, మరి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయవలసిన వారు అన్నారు. ప్రార్థనలో మనం పాల్గొనవలసిన వారిని, ప్రార్థనలో మనం ఎదగవలసిన వారు ఏమన్నారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నారా. అయితే కనిపిలరా ఈ యొక్క యవనస్తుడిపిలరా ప్రార్థనలో తన మనస్సును నిలపలేకపోయాడు, లేదా దేని వాక్యం మీద పిల్లరా ఆశ కలిగి ఉండలేకపోయాడు, లేదా ఏ స్థలంలో కూర్చున్నామో ఆ స్థలాన్ని కూడా గుర్తించలేదు. చాలా మంది పిల్లరా మరి మేము వింటున్నామని పిల్లరా అంటారు కానీ పిల్లరా వారు ఎక్కడ కూర్చున్నారు వారికి అర్థం కాదండి. దేవుని సన్నిధిలో కూర్చుంటారు అంతేగాని పిల్లరా పేరుకి మాత్రం కూర్చుంటారు కానీ వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక్కడ పిల్లరా అయితే కానీ పిల్లరా యవనస్తులకు పిల్లరా ఆ కూర్చుని స్థలం యొక్క విలువను గ్రహించలేకపోయాడు. నేను చెప్తున్న దేనికి మాటలు పిల్లరా తన మనస్సును పిల్లరా తెరవలేకపోయాడు. పిల్లరా ఎందుకు కూర్చున్నట్టురా మరి ఆ చల్లటి గాలికి లోక ఆశలు వైపు చూసి పిల్లరా వెంటనే సావు శుద్ధుడైపోయాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు ఏం చేయాలి, మీరు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లరా నీవు పిల్లరా లోతు భార్య పిల్లల లోకం వైపు నువ్వు చూడవు. రెండోది పిల్లరా సంసోను వలె లేక దావీదు వలె పిల్లరా శరీర కోరికలకు నువ్వు ఆలోచించవు. మూడోది పిల్లరా యోధా వలె లేక ఆకాను వలె పిల్లరా ధనం మీద నీ మనస్సు ఉండదండి. ధనం మీద నీ మనస్సు ఉండదు. ఒకటి సర్వలోకాన్ని సంపద తన ప్రాణం పోగొట్టుకుంటూ వానికి ఏమి లాభం? కలిమి విస్తరించిన అది జీవమునకు మూలము కాదండి. ధనములో సుఖముందని పిల్లరా యోధా అనుకున్నాడు, ధనములో ఆనందం ఉందని కొని పిల్లరా ఆకాను అనుకున్నాడు.
లోకాసు సువార్త 21వ అధ్యాయంలో బీద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చింది. 2 కాసులు కూడా ప్రభువుకు సమర్పించింది. అమ్మా, నువ్వెందుకు 2 కాసులు ఇచ్చినావు? నువ్వు బీదరాలు కదా, నీవు వృద్ధురాలు కదా, నీకెవరు లేరంటే ఆ మట్టది కదా, యెహోవా ఈరే ఆయనను చూస్తున్నాడు. యెహోవా సమ్మా, యెహోవా నిషే, యెహోవా రప్ప ఆయనను చూస్తున్నాడు, స్వస్థపరుస్తాడు, విమోచిస్తాడు, నన్ను కాపాడుతాడని పిల్లరా ఉన్నది పిల్లరా ఆయనకి ఇచ్చింది కనుక ప్రపంచంలో ఆమె గొప్పగా పిల్లరా ఎంచబడ్డాయి. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది పిల్లరా లోకములో పడిపోతున్నారు, శరీర కోరికల్లో పడిపోతున్నారు, ధనియామోహంలో పడిపోతున్నారు పిల్లరా. అందుకే సుప్రభ అంటున్న మాట ఏంటండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు ప్రార్థన చేసుకోండి. అయితే పిల్లరా మేడగదిలో ఉన్న అయితే పిల్లరా ఎందుకు పడి సావసిద్ధమైన పిల్లరా అక్కడ పెరుగుతున్నాడు కనుక అక్కడ ప్రార్థన చేసిన పిల్లరా ఆయన మరలా బ్రతకడం జరిగింది. కనుక పిల్లరా మరి పేతురు గారి పిల్లరా ఆ మనిషి పిల్లరా ఇక్కడ పౌలు గారి పిల్లరా మరి ప్రార్థన చేసిన పిల్లరా మరలా ఐతేకి తిరిగి బ్రతకడం జరిగింది. మరలా ఐతేకి పిల్లరా మేడం మీద నుంచి పిల్లరా 3 అంతస్తుల మేడం నుంచి పిల్లరా మరి కిందకి పడిపోతారా ఈ మనిషిని బ్రతకడండి. అయితే పిల్లరా పౌలు గారు అక్కడ ప్రార్థించడం వల్ల ఐతేకి పిల్లరా యవన స్త్రీ పిల్లరా తిరిగి బ్రతకగలిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాపములో పడిపోయి నిన్ను, శాపములో పడిపోయి నిన్ను, లోకంలో పడిపోయి నిన్ను ఆయన సజీవుడిగా లేపడానికి వచ్చాడు కనుక ఇంకా పరిశుద్ధత కలిగి ప్రభులు ఏదంటే అయితే ఇచ్చిన అవకాశాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. పరలోక రాజ్యంలో పరలోక ఆనందాన్ని పొందుదాం. కనుక మన సోదరుల్లో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేసినట్టుగా దీనికి వాక్యం మీద మనసు ఉంటుంది, దేవునికి సన్నిధి మీద మనసు ఉంటుంది, ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతాం. కనుక ఈ మాటలు పిల్లరా మీ జీవితాలు పిల్లరా ఫలింపు చేస్తుంటారా పడిపోకుండా నీరు కట్టి ఫలిస్తూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని దేవుని పిల్లరా పేరట మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలు, మీ సంఘాన్ని, మీ సేవకులను, వారి పరిచయను నేను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. వాక్యములు చిన్న ప్రార్థన చేసుకుందాన్ని ఎక్కడ వరకడే మోకరించి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి సెలవిచ్చిన దేవానికి వందనాలు. దేవా ఏదైనా ప్రార్థన లేకపోవడం వల్ల ప్రభువా లోకాస్తులు ప్రభువా మా బిడ్డల జీవితాల్లో ఉంటున్నాయి తండ్రి. ప్రార్థన లేకపోవడం వల్ల తండ్రి శరీర కోరికలు ఆయన మా బిడ్డల జీవితాలు ఉండిపోతున్నాయి. ప్రార్థన లేకపోవడం ధన వ్యామోహం ఉంటుంది ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకముగా అయితే అని యవనస్తుడి పిల్లరా పౌలు గారి యొక్క వాక్యం మీద మనసు పెట్టక ఆ స్థలాన్ని గ్రహించక దేవ ఆ చల్లని గాలికి ఆ కిటికీ మీద కూర్చున్నది పిల్లరా ఆయన మరి జోగి కిందకు పడి సావసిద్ధుడైనప్పుడు ఆయన మరి పౌలు గారి యొక్క ప్రార్థన ద్వారా మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదేనా ప్రభా, ఇదిగో తండ్రి దాయుజన ప్రభా మరి కర్ణాకర్ గారిని బట్టి నీకు వందనాలు. వారి సహోదరి వారి రూతుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయం బట్టి నీకు వందనాలు. వారి తమ బిడ్డలు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏక సమయంలో ప్రత్యేకంగా ఈ వాక్య ప్రభని బిడ్డల జీవితాల్లో ప్రభా వారి నీరు కట్టి ఫలిస్తూ లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, ధనియామోహంలో పడిపోకుండా, ఈ లోకంలో అనేకమైన వాడు పడిపోకుండా నిబ్బరమైన మనస్సు ఇవ్వండి, నిలకడగలిగిన జీవితాలు ఇవ్వండి, నీ కొరకు సజీవయాగంగా జీవించి కృప దయచేసి ఈ వాక్యం ద్వారా బిడ్డలు ఫలింపు చేసి మహిమ ప్రభావములు మీరొక్కరే పొందుకుంటారని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రము. ఇంతవరకు చక్కని యొక్క వర్తమానం అందించిన సుదర్శన్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఈరోజు సేవకులు శాంతరాజు గారు ఉండమట్ల సేవకులు ఉన్నారని, వెచ్చల గంట గారు ఉన్నారు దైవజనులు, సోల్మన్ రాజు గారు ఉన్నారు దైవజనులు. మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూమ్ మీటింగ్ సంఘ విశ్వాసం బట్టి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది అటెండ్ అవుతున్నారని అందుబట్టి దేవుని స్తోత్రం. గత నిన్నటి దినాన యుఎస్ఏ నుంచి, కెనడా ప్రాంతం నుంచి, దుబాయ్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి అటెండ్ అవుతున్నారు. అందుబట్టి దేవుని స్తోత్రాలు, దేవుని మహిమ కలుగును గాక. ఈ రీతిగా మా కోసం మీరు ప్రార్థించాలని కోరుచున్నాను.
ఈ జూమ్ మీటింగ్ అంటే చాలా వరకు చాలా మంది అటెండ్ అవుతున్నారు, చాలా మంది సేవకులు వస్తున్నారు. ఇంకా బహు విరివిగా దేవుని యొక్క పరిచయం సాగాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వర్తమానం అందించిన దైవసేన ఇదే మొదటిసారి నేను విన్నాం. వాక్యము సుదర్శన్ గారు అంటే స్మార్ట్ పాస్టర్ అండి. తెనాలి ప్రాంతంలో చక్కటి యొక్క సంఘం కలిగి అనేకులను దేవుని యొక్క నడిపిస్తున్న దైవజనులు. వారి యొక్క ఈ రీతిగా నాకు కుటుంబ సభ్యులు మరి బంధువులు ఈ రీతిగా అడగగానే సమర్పించి మమ్మల్ని బలపరిచిన పాస్టర్ గారికి ప్రభు యేసునామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయండి. EFI ఎవెంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ గారికి వారి యొక్క సతీమణి సురేందర్ లాల్ మరియు విజయేష్ లాల్ వారి ఇరువురు కోవిడ్ పేషెంట్ గా పాజిటివ్ వచ్చింది. దయించి వారితో ప్రార్థించాలని కోరుచున్నా. గరికిన జగన్నాథం అన్న ఆయన అనారోగ్యంతో బాధపడుచున్నా వారితో ప్రార్థించాలని కోరుచున్నా. కొవిరి రమణం గారు ఈమె కూడా అనారోగ్యంతో బాధపడుతుంది, వారు ప్రార్థించమని కోరి ఉన్నారు. ఇరువురు కూడా గడికిన జగన్నాథం మరియు కోరి రమణం బాగా బలహీనంగా ఉన్నారు. దేవుడు బలపరిచి సంపూర్ణ ఆరోగ్యం కలుగుచేలాగా ప్రార్థించాలని కోరుచున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా చాలా హలో ఎవరండి ఇంకా జాన్సన్ నిమిత్తం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఆయన కూడా ప్రయాణంలో ఉన్నారు. అందువల్ల దేవుని యొక్క నామాన్ని మహిమ కలుగగా బిడ్డ క్షేమంగా ప్రాంతాన్ని చేరి రేపటి దినాన జూమ్ మీటింగ్లు కలుసులోగా జాన్సన్ తో ప్రార్థించాలని కోరుచున్నాం. రేపటి దినాన ఉప్పాడ ప్రాంతం నుంచి సేవకులు రూపస్ గారు మన మధ్యకు రానే ఉన్నారు. వారితో మీరు ప్రార్థించి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా చాలా సాక్ష్యాలు వింటున్నామండి. అంటే సంఘాన్ని పొగడడం కాదు కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వారి నుండి వింటున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది జూమ్ మీటింగ్ ద్వారా లాభం ఏంటి అని కొన్నిసార్లు అనుకున్నప్పుడు చాలా కుటుంబాలు ఈ యొక్క జూమ్ మీటింగ్ కంటిన్యూస్గా హాజరవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నబాబు గారు దేవదాస్ గారు వారి యొక్క బిడ్డలతో పాటు ప్రతిరోజు కూడా హాజరవుతూనే ఉన్నారండి. నిరీక్షణ్ బ్రదర్ వారు చాలా బహు దూర ప్రాంతం ఉన్నా సరే వారికి ఎన్ని పనులు ఉన్నా సరే కరెక్ట్గా 6:30 గంటలకు ఈ యొక్క సమయాన్ని వారికి కేటాయిస్తున్నారు. వారు కొన్నిసార్లు డ్రైవింగ్లో ఉంటూ కూడా ఆ యొక్క జూమ్ ఆన్ చేసి వాక్యం వింటున్నందుకు గాను బ్రదర్ నిరీక్షణ్ బ్రదర్ కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నారు. ఆఖరి ప్రార్థన ఆశ్రయంతో ముగించుకుందామని మన మధ్య సేవకులు గంటా పాష గారు మెతిశల గారు ఉన్నారు. కన్నా నాదొక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. చిన్నోడు జైశాంత్ కి అదేంటిది దాని ఏమంటే అటాచ్మెంట్ అంటారంటే పోస్టింగ్ ఏ రెజిమెంట్ లో ఇవ్వాలో అన్నది వాళ్ళు చెప్పాలంట, పిల్లలే చెప్పాలంట, వీడే చెప్పాలంట. మూడు ఆప్షన్స్ ఇవ్వాలంట. దానికి అది చాలా కష్టం ఆప్షన్స్ చూస్ చేయటం, ఎందుకంటే అన్ని ప్రాంతాలు అంటే అన్ని డేంజర్లే కదా. సో వీడి ఇష్టం ఏంటంటే ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో, ఎక్కడైతే వాడు చర్చికి అటెండ్ అవ్వగలడో, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అలాంటి ప్రాంతంలో పెట్టమని ఆడు కోరిక. సో అది ప్రార్థనలో పెట్టండి అంటే జాయినింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలని దేవుని చిత్తం, అయితే దేవుని చిత్తం నెరవేరేలాగా ప్రార్థనలో పెట్టమని నా కోరిక. అది ప్రార్థన చేయండి. మా మేనల్లుడు జైశాంత్ ఆర్మీలో ట్రైనింగ్ అవుతున్నాడండి. ఆ జైశాంత్ నిమిత్తము ఇప్పుడు అక్క చెప్పిన రీతిగా ఏ ప్లేస్ ఎన్నుకోవాలన్నది దేవుడు సరైన స్థలాన్ని చూస్ చేయలేన సమయోచితమైన ఆలోచన, సమయోచితమైన జ్ఞానం కలుగు చేయలేన జైశాంత్ నిమిత్తం ప్రార్థించాలని కోరుచున్నాను. మన మధ్య సీనియర్ పాస్టర్ మెతిశల గంట గారు ఉన్నారు. అందరి నిమిత్తము ప్రార్థించి ఆ యొక్క బెండిక్షన్ కూడా వారిని ఇవ్వాలని ప్రభుత్వం మనం చేయించున్నాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు తరుణం ఇచ్చినందుకు. అలాగే పాస్టర్ కృప రక్షణంగా సుదర్శనం గారికి వందనాలు చెప్తున్నా. మంచి వాక్యం చెప్తారు. అందరికి వందనాలు. సో వర్షిప్ లీడ్ చేసిన కృపను మర్చిపోయానండి. అవునవును సిస్టర్ గారు రియల్ గా ఎంత చక్కగా వర్షిప్ చేస్తారు. విత్ ఇన్ 5 minutes లో
మొత్తం అందరినీ కూడా ఆరాధనలోకి లీడ్ చేసింది. రియల్గా చాలా చాలా అంటే కృపమ్మని అంత గొప్ప వర్షిప్ లీడర్గా నేను భావించలేదు. అమ్మ దేవుని చిత్తం అయితే మరొకసారి నేను ఇన్వైట్ చేస్తాను. నువ్వు మరొకసారి పూర్తి సమయం మీకు ఇస్తావు. మీరు దేవుని దైవికంగా మీరు నడిపించాలని కోరుచున్నాను. గోటు మిర్చిలను సరే, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడును మహాగణుడును జీవము గల దేవుడవు రక్షక, నీకు స్తోత్రం. ఉన్న పాటున నీ సంధికి వస్తున్నాం ఈ రాత్రి సమయంలో ప్రభు తండ్రి. భయంకర దినాల్లో ఈ యొక్క మహమ్మారి కాలంలో కూడా తండ్రి మేము బయటికి వెళ్లకుండా వారిని ఒకరొకరు కలుసుకోలేని పరిస్థితిలో కూడా ఆలయాలు మూయబడి ఆరాధనలు జరగకుండా ఉన్న దినాల్లో కూడా తండ్రి ఆయన మీ సన్నిధి అనిపించడానికి, నీ సన్నిధిలో గడపడానికి, నీ యొక్క మాటలు వినడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృప కొరకు నీకు స్తోత్రం. ఈ జూమ్ అనే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తండ్రి మరి లాక్డౌన్ లో ఈ కోవిడ్ కాలంలో తండ్రి అనేక మరి కూటాలు, ప్రార్థనలు, వాక్య తరబిదులు, సేవకుల సదస్సులు అన్నిట్లో పాలు పొందే గొప్ప ధన్యత ఇచ్చావు, నీకు స్తోత్రం. మేము ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్నవి కానీ ప్రపంచంలో నలుమూలల నుండి ఈ కార్యక్రమాల్లో పాలు పొంది నీ ఆత్మీయ దీవెనలు పొందుకునే కృపలు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాలం ఎన్హోకరే ప్రార్థన మందిరం ద్వారా చేపడుతున్న ఈ కూడికలో పాలు పొందడానికి కృపలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ప్రత్యేకంగా నాయన నీ యొక్క సేవకులు కరుణాకర్ గారిని దీవించుము, తన భార్యను, కుటుంబాన్ని, వారి తల్లి గారిని, వారి తోబుట్లందరినీ దీవించుము. సంఘాన్ని ప్రత్యేకంగా నువ్వు బలపరుచు. వారిని తండ్రి విశ్వాస సేవకును తీసుకొచ్చి బలంగా వాడుకుంటున్న విధానం కొరకు నీకు స్తోత్రం. మరి ఈ సాయంకాలం ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మరి నీ వాక్యం అందించడానికి నీ దాసుని ఎన్నుకున్నావు. సుదర్శన్ గారిని ప్రభావ వాడుకున్నావు నాయన, నీకు స్తోత్రం. ఐతుకనే ఆ ఒక యవనస్తుడు ఏ విధంగా ప్రభువా నన్ను లోకంలో పడి లోక పరిస్థితులకు ఆకర్షణగా ఉండి ఆత్మీయ జీవితంలో పడిపోయే పరిస్థితి గురించి చాలా విపులంగా ప్రభువా వారి ద్వారా నువ్వు మాట్లాడడం. ఈ లోకంలో తండ్రి నిజంగా ఈ యొక్క COVID-19 కాలంలో తండ్రి కరోనా వైరస్ కాలంలో ప్రభువా ఏ ఒక్కరి ఆత్మీయ జీవితం దిగజారిపోకూడదు తండ్రి. ఎవరు కూడా వెనకంజు వేయకూడదు నాయన. లోక ఆశల్లో పడిపోకూడదు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని నీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతకాలి. లోకంలో ప్రభు ఇవన్నీ కూడా రాకడ దినాలు, ఇది నీ వాక్యపు నెరవేర్పులని గుర్తించి తండ్రి బహు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వారి ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగిపోవాలి. లోకం వైపు కానీ, ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయంలో కానీ, శరీర విషయాల్లో కానీ ప్రభావైనా వెనకంజు వేసి పడిపోయి నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి తండ్రి నీ శాపానికి గురి కాకుండా నీ యొక్క వాక్య ప్రకారంగా నడిచి నీ ఆత్మీయ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయి. వాక్యం అందించిన దాసుని బలపరుచు, తన కుటుంబాన్ని పరిచర్యను సిస్టర్ గారు మంచి ఆరాధన చేశారు, నన్ను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా మంది ప్రార్థనలు కోరి ఉన్నారు. కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. EFI సెక్రటరీ డైరెక్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను ముట్టుము, స్వస్థపరచము, త్వరగా కోలుకొని నెగటివ్ అయి మన ఇంటికి వెళ్ళి సామాన్యంగా మరలా నీ సేవలు సాగిపోవడానికి వాళ్ళకు సహాయం చేయి. ఇంకెవరెవరు పేర్లు చెప్పారు ప్రభు వారందరిని దర్శించము. అలాగే మేరీ సిస్టర్ గారు వారి చిన్న అబ్బాయి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. మరి ఎక్కడ పోస్టింగ్ ఇయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో నీవే నీ తరుణం నీ యొక్క సన్నిధి కుమారునికి ఇచ్చి నీ చిత్తాన్ని బయలుపరచుము, అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ జూమ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసని ఆశీర్వదించు. మరొకసారి ఎన్హోకరే మినిస్ట్రీని దీవించి మహిమ పొందమని, మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ మా కొరకు తిరిగి త్వరగా రాని ఉన్న మా రక్షకుడు మా ప్రభువును యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆయన మన కొరకు ఇవ్వబడిన ఆదరణకర్త పరిశుద్ధాత్మని
అన్యోన్య సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు తలంచిన మనకును వాక్యం అందించిన దాసులకును పరిచయలో ఉన్న బిడ్డలకును జూమ్లో ఉన్న బిడ్డలకు పరిశుద్ధ అందరికీ దీవించి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అంకుల్, పీటర్ అంకుల్ గారు, ప్రైజ్ లార్డ్ అంకుల్.